నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాలమున సత్యస్వరము అన్న పరిచర్య ద్వారా దేవుని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. దయతో అందరూ ఆసక్తితో వినండి, గ్రహించండి, ఫలించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఈ సమాజంలో మహిమకు తెచ్చేటువంటి ఉన్నత వ్యక్తులుగా మనము జీవిస్తాము. మూలవాక్యం ఈరోజు చూస్తాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తాము. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఆయన అంటే ఎవరంటే సత్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అని ఎవరినంటాము? జనరల్గా ఒక స్త్రీ భర్తనంటుంది ఆయనని. కాబట్టి ప్రభువు వరుడుగా రాబోతున్నాడు. కాబట్టి మనము వధువు సంఘం అంటే మనమే. కాబట్టి స్త్రీతో పోల్చబడింది. కాబట్టి ఆయన సత్యము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను కదా. ఎంత శ్రేష్టమైన మాటల్ని ఈరోజు ప్రాతకాలం నుంచి మనం వింటున్నాం. చెడుతనము నా ప్రియులారా అన్నది ఒక మరణస్థితి. అది శరీర స్వభావం. అది ఆ స్వభావము ఒక జ్ఞానము, ఒక చీకటి స్వభావం. అది మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వభావంలో పుడుతున్నారు, ఆ స్వభావంలో వికసిస్తున్నారు, ఆ స్వభావంలో మరణించి నశించిపోతున్నారు. తిరిగి వాళ్ళు నూతన సృష్టి అనుభవాన్ని పొందుకోవాలన్నది వాక్యం సెలవిస్తున్నటువంటి మాట కదా. ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప మరి దేవుని రాజ్యములో ప్రవేశించాడని నిశ్చయముగా చెప్తున్నానని ప్రభువు మరి ఆయన సెలవిస్తున్నాడు కదా. కాబట్టి మనము ఈరోజు ఈ శరీర స్థితి నుంచి మనము ఆత్మస్థితిలో ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, కేవలము దేవుని కృపాది. ఆ కృప చేత మనం రక్షించబడినాము. మరి ఆ రక్షణ అంటే ఏమీ లేదండి. చీకట్లో నుంచి వెలుగులోనికి రావడమే రక్షణ. అజ్ఞానములో నుంచి మరి జ్ఞాన సంపన్నతలోకి రావడమే రక్షణ. మరి శరీర స్వభావంలో నుంచి మనము ఆత్మ స్వభావంలోకి రావడమే జ్ఞాన సంపన్నత, రక్షణ. మరి ఈ జ్ఞాన సంపన్నతతో ఈ లోకంలో మనము జీవించాలా, చెడును జయించి జీవించాలా. ప్రభు ఒక మాట చెప్తాడు, మీరు ఈ లోకానికి వెలుగు అంటాడు కదా. ఈ లోకానికి మీరు వెలుగు అంటే ఏం లేదు, చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగు, ప్రభువు వెలుగు, ఆయన జ్ఞానం, శక్తి. మరి మనం కూడా శక్తిమంతులుగా, జ్ఞాన సంపన్నులుగా ఈ లోకంలో జీవించాలని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనల్ని రక్షించాడు. మరి మన జీవితములు ఇతరులను ప్రభావితం చేస్తున్నప్పుడు వారు కూడా మన సాక్ష్యం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తారు. మన ద్వారా అనేకులు రక్షణలోకి రావాలన్నది సంకల్పం అండి. లేకపోతే ఇంత గొప్ప ధన్యతలోకి మనము ఎన్నుకోబడ్డం అనేది మన గొప్పతనం కాదు, అది కేవలం ఆయన కృప. సో ఆయన మన వైపు చూస్తున్నాడు, మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మన దగ్గర ఆయన ఆశిస్తున్నాడు. ఏమంటే మనం కూడా అనేకులు ఆయన బిడ్డలే, లోకమంతా ఆయన బిడ్డలే మరి కదా. అన్ని జనులు అనేక మంది ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వెలుగు ఫలాన్ని కలిగిన బిడ్డలుగా మార్పు పొందాలని దేవుడు మనకి ప్రాతకాలం నుంచి మనకు వాక్యం చేత ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి విశ్వాసంతో మంచి సాక్ష్యాలు కలిగి మనము జీవించడం అనేది ఎంతో శ్రేష్టము. అది ప్రభువుకు పరిమళ సువాసన. కాబట్టి
నిత్య జీవం అన్నది ఏకైక వాగ్దానం అండి. అది పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే నిత్య జీవంలో మనకు ఆ భాగ్యం దొరుకుతుంది. నా ప్రియులారా, అది మారు మనస్సు అనుభవం ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు బలిపీఠం దగ్గర మనకు దొరుకుతుంది. లేకపోతే మారు మనసు అనుభవం లేకుండా మనము బలిపీఠం దగ్గరికి వచ్చినా కానీ మనకు ప్రాయశ్చిత్తం జరగదు. ప్రాయశ్చిత్తం జరగకపోతే ఆత్మ ప్రత్యక్షత మనలోనికి రాదు. ఆ ప్రత్యక్షత లేకపోతే మనము నిత్య జీవానికి అర్హత పొందుకోలేమండి. నా ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు ప్రాతకాలం నుంచి మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరి చెప్పబడుతున్న ఈ వాక్యాన్ని మనము హృదయంలో తీసుకొని మరి నూరంతలుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా సమాజంలో జీవించి అనేకులను మన సాక్ష్యం ద్వారా రక్షణ వైపు నడిపించాలని ఈరోజు ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఇట్టి గొప్ప ఆత్మశక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.